నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక విదేశాల్లో నివసిస్తున్న భారతీయ మూలాల వారికి సంబంధించిన ఓ కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగు వేస్తూ జూలై 8 నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రతి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా ఓసీఐ దరఖాస్తుదారులకు ఇకపై భౌతిక ఓసీఐ బుక్లెట్ ఇవ్వకుండా పూర్తిగా డిజిటల్ ఈ ఓసీఐ కార్డులనే జారీ చేయాలని నిర్ణయించింది దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న పుస్తకం రూపంలోని ఓసీఐ కార్డులకు క్రమంగా ముగింపు పలుకుతూ పూర్తి డిజిటల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భారతీయ మూలాల కుటుంబాలకు ప్రయాణం గుర్తింపు ధృవీకరణ వీసా సంబంధిత ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయి అసలు ఓసీఐ కార్డు అంటే ఏంటి ఇది భారత పౌరసత్వం కాదు అయితే భారతీయ మూలాలు ఉన్న విదేశీ పౌరులకు భారత్లో దీర్ఘకాలం నివసించేందుకు పలుమార్లు వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా జీవితకాల ప్రవేశ సౌకర్యం కల్పించే ప్రత్యేక గుర్తింపు కార్డు అమెరికా కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా యూరప్ మధ్యప్రాచ్య దేశాలతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ మూలాల ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు ఇప్పటి వరకు ఓసీఐ కార్డు ఒక భౌతిక బుక్లెట్ రూపంలో జారీ అయ్యేది విదేశీ ప్రయాణాలు చేసే సమయంలో పాస్పోర్ట్తో పాటు ఈ బుక్లెట్ను కూడా వెంట తీసుకువెళ్లాల్సి వచ్చేది అది పోతే మళ్లీ పొందేందుకు సమయం ఖర్చు దరఖాస్తు ప్రక్రియ వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్యలకు గణనీయమైన పరిష్కారం లభించనుంది ఇకపై కొత్తగా ఓసీఐ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేవలం డిజిటల్ ఈ ఓసీఐ కార్డే అందుతుంది దాన్ని మొబైల్ ఫోన్లో లేదా ఇతర డిజిటల్ పరికరాల్లో భద్రపరుచుకొని అవసరమైనప్పుడు పాస్పోర్ట్తో పాటు ఇమిగ్రేషన్ అధికారులకు లేదా పాల్గొనే విమానయాన సంస్థలకు చూపించవచ్చు ఇప్పటికే భౌతిక ఓసీఐ కార్డు ఉన్నవారికి కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది వారి వద్ద ఉన్న పాత బుక్లెట్ పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటుంది అయితే ఇకపై దానిని తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు వారు కూడా అధికారిక ఓసీఐ సేవల పోర్టల్ ద్వారా తమ డిజిటల్ ఈ ఓసీఐ కార్డును డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో భద్రపరచుకోవచ్చు దీంతో ప్రయాణాలు మరింత సులభంగా మారనున్నాయి మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే గతంలో కొత్త పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు లేదా కొన్ని వ్యక్తిగత వివరాలు మార్చినప్పుడు ఓసీఐ కార్డును పునరుద్ధరించాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు ఆ నిబంధనలు కూడా ప్రభుత్వం సరళీకరించింది 20 లేదా 50 ఏళ్ల వయసు తర్వాత కొత్త పాస్పోర్ట్ పొందిన పేరు లింగం జాతీయత వంటి వ్యక్తిగత వివరాల్లో మార్పులు జరిగినా ఇకపై కొత్త ఓసీఐ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు సంబంధిత వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేస్తే సరిపోతుంది దీనివల్ల సమయం ఖర్చు రెండూ ఆదా అవుతాయి అలాగే దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ చేసింది కొత్త దరఖాస్తులు స్టేటస్ ట్రాకింగ్ ఇతర సేవలన్నీ అధికారిక ఓసీఐ సర్వీసెస్ పోర్టల్ ద్వారానే అందుబాటులో ఉంటాయి సాధారణ దరఖాస్తులు భారత రాయబార కార్యాలయం లేదా ఎఫ్ఆర్ఓ కార్యాలయాలను తరచుగా సందర్శించాల్సిన అవసరం తగ్గింది అయితే జీవిత భాగస్వామి ఆధారంగా ఓసీఐ కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరిగా నిర్వహిస్తారు పత్రాల ధృవీకరణ దశలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది మిగతా దరఖాస్తుదారులకు సాధారణంగా ఇంటర్వ్యూ అవసరం ఉండదు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేసే చర్యగా భావిస్తున్నారు కాగితపు పత్రాల వినియోగం తగ్గడం పరిపాలనా వ్యయం తగ్గడం డేటా నిర్వహణ మెరుగుపడటం ఇమిగ్రేషన్ వ్యవస్థతో రియల్ టైం అనుసంధానం ఏర్పడటం వంటి అనేక ప్రయోజనాలు ఈ విధానం ద్వారా లభించనున్నాయి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ గుర్తింపు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్న సమయంలో భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది ఆధార్ డిజిలాకర్ డిజిటల్ పాస్పోర్ట్ సేవలు ఈ వీసా వంటి కార్యక్రమాల తర్వాత ఇప్పుడు ఈ ఓసీఐ కూడా అదే డిజిటల్ సంస్కరణలో భాగంగా మారింది విదేశాల్లో నివసిస్తున్న భారతీయ మూలాల ప్రజలకు మరింత సులభమైన వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు మొత్తంగా చూస్తే జూలై 8 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఓసీఐ వ్యవస్థ కేవలం ఒక కార్డు మార్పు మాత్రమే కాదు భారత పౌరసత్వ సంబంధిత సేవలను పూర్తిగా డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చే కీలక అడుగు అని చెప్పవచ్చు భవిష్యత్తులో విదేశాల్లోని భారతీయ మూలాల ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు